హలో ఆల్, కొన్ని గ్రేస్ మార్క్స్ డౌట్ గురించి తెలుసుకుందాము. బాలాజీ అన్న, నేను బీఫార్మసీ, నాకు 4-2లో బ్యాక్లాగ్ పడింది. 15 మార్క్స్ ఎక్స్టర్నల్ అండ్ 21 మార్క్స్ ఇంటర్నల్. వచ్చి గ్రేస్ మార్క్స్తో పాస్ అవ్వచ్చు. R17 రెగ్యులేషన్ 2020 అండ్ 2024 బ్యాచ్ నాది. బీటెక్ వాళ్ళకి R18 ఆల్ రెగ్యులేషన్ వాళ్ళకి 30 అండ్ 23, 30 ఫర్ రెగ్యులర్ అండ్ 23 ఫర్ లాటరల్ ఎంట్రీ ఉన్నాయి. కాకపోతే బీఫార్మసీ వాళ్ళకి ఓన్లీ 10 మార్క్సే ఉన్నాయి రెగ్యులర్కి, అండ్ ఐ థింక్ 9 మార్క్స్ ఆర్ 8 మార్క్స్ ఫర్ లాటరల్ ఎంట్రీ, క్లారిటీగా తెలియదు. అండ్ మీకైతే 10 మార్క్సే ఉన్నాయి ఫర్ రెగ్యులర్స్. సో చూసుకోండి, ఓన్లీ 15 మార్క్సే ఉంటున్నాయి కాబట్టి ఇంకో 1 మార్క్ వస్తే యాడ్ అవుతుంది ఎక్స్టర్నల్కి, ఎందుకంటే మీకు ఓన్లీ 10 మార్క్సే ఉన్నాయి. సో చెక్ చేసుకోండి మీ కాలేజ్లో. అండ్ బ్రో, నాకు BSVV సబ్జెక్ట్ ఒక్కటే ఉంది. ఆ సప్లీ సెకండ్లో ఉంది. నా హయ్యెస్ట్ మార్క్స్ 16. సో గ్రేస్ మార్క్స్ వల్ల పాస్ అయిపోతానా లేదా? మీరు అయిపోతారు. ఎంత 16 మార్క్స్ ఉన్నాయి కాబట్టి 10 యాడ్ చేసుకుంటే సరిపోతుంది. బట్ ల్యాబ్స్కి మాత్రం యాడ్ చేసుకోకూడదు. అండ్ ల్యాబ్స్కి అండ్ ఇంటర్నల్స్కి మాత్రం యాడ్ కావు గ్రేస్ మార్క్స్ అనేది. బ్రదర్, PNS సబ్జెక్ట్ ఒకటే ఉంది. ఆ ఎగ్జామ్ ఆగస్ట్ 2కి ఉంది. మరి నేను సప్లీ రాయాలా లేదా? ఎలిజిబిలిటీ లిస్ట్ కోసం వెయిట్ చేయాలా? మెయిన్లీ ఎగ్జామ్ అయితే రాయండి. ఎగ్జామ్ రాసిన తర్వాత అసలు యాక్చువల్గా డేట్ ఎప్పుడు ఉందో చెప్పలేదు. అండ్ ఎగ్జామ్ అనేది రాయండి. రాసిన తర్వాతనే మీకు ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది వస్తుంది. సో ఆగస్ట్ 2 కాబట్టి ఆగస్ట్ 2 వరకు అయితే ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే రాదు. సో ఎగ్జామ్ రాసండి. ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ఎలిజిబిలిటీ లిస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఎలిజిబిలిటీ లిస్ట్లో మీ నేమ్ వస్తే అప్లై చేసుకొని గ్రేస్ మార్క్స్కి అప్లై చేసుకోండి. అండ్ అన్న, ఒక సబ్జెక్ట్కి 20 కూడా అప్లై చేయొచ్చా? 20 కూడా అప్లై చేయొచ్చు. లైక్ మినిమం అనేది 26 మార్క్స్ దాకా అప్లై చేసుకోవచ్చు ఒక సబ్జెక్ట్కి. అండ్ 30కి 30 అప్లై చేయరాదు, ఓన్లీ 26 అప్లై చేయొచ్చు. అండ్ అన్న, R18 అంటే నేను 2020లో జాయిన్ అయ్యా బీటెక్. నాది ఆటోనమస్ కాలేజ్. మాకు ఎన్ని గ్రేస్ మార్క్స్ ఉన్నాయి? సో మీకు గ్రేస్ మార్క్స్ అనేది R18 అందరి బ్యాచెస్కి 30 అండ్ 23 గ్రేస్ మార్క్స్ ఉన్నాయి. బట్ కొన్ని కాలేజ్లో వాళ్ళు కొన్ని కాలేజెస్ మేనేజ్మెంట్ అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. కొన్ని కాలేజెస్లో 30 అండ్ 23 ఇచ్చారు గ్రేస్ మార్క్స్, అండ్ కొన్ని కాలేజెస్లో. సో ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ కాలేజ్ మేనేజ్మెంట్. అండ్ ఆటోనమస్ గురించి చెప్తున్నాను. సో ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ కాలేజ్ మేనేజ్మెంట్. మనం ఇట్ డిపెండ్స్ సంథింగ్, మనం ఏం చేయలేము. సో బ్రో, ఐఎమ్ ఫ్రమ్ CMRIT. I have 3 backlogs and the exam administrator looked at my marks and they said, you will pass. I'll pass if the grace marks 30 has been granted. So now surely outright. Actually bro, it depends upon your college management, because CMRIT is an autonomous campus, so we can't decide that. But GNTH has given 30 and 23 grace marks for all R18 students, including autonomous also. It depends upon your college management whether to give the grace marks of 30 and 23 or 997. So it is in their hands, because autonomous has own set of rules and regulations. So we can't confirm that how many grace marks you are having for the autonomous students. Bro, 4-1 మళ్ళీ ఎప్పుడు కండక్ట్ చేస్తారు బ్రో? మళ్ళీ ఇట్ విల్ బీ కండక్టెడ్ ఆన్ ఇన్ ద నోటిఫికేషన్ ఇట్ ఈస్ షోయింగ్ ఆన్ December to January. So we have to see. And can I apply grace mark for 2 subjects? Yes, you can apply for the grace. మీరు అప్లై చేసుకోవచ్చు 2 సబ్జెక్ట్కి. కాకపోతే దానికి కొన్ని ఎలిజిబిలిటీ రూల్స్ ఉన్నాయి. అండ్ ఎలిజిబిలిటీస్ ఏంటంటే 2 సబ్జెక్ట్స్కి మీకు ఇంటర్నల్స్లో ఎన్ని వచ్చినాయి, ఎక్స్టర్నల్స్లో ఎన్ని వచ్చినాయి. ఎక్స్టర్నల్స్ కూడా మీకు అబోవ్ 15 ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు.
లైక్ 15 మార్క్స్ 10 10 కాబట్టి 11 11 కావచ్చు 22 అవుతాయి. సో అలా అప్లై అలా చూసుకోవాలి. ఎందుకంటే కొందరికి ఎక్స్టర్నల్లో 6 కొందరికి 7 ఉంటే అది ఎలా అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే అక్కడ 20 ప్లస్ ఇక్కడ 22 మార్క్స్ కావాలి గ్రేస్ మార్క్స్ అప్లై చేయడానికి. సో ఇన్ కేస్ ఆ కేసెస్లో మాత్రం ఎలిజిబుల్ కాదు. సో దట్స్ ఇట్. అండ్ ఈ వీక్లో రాదా ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే? నో, యాక్చువల్గా ఈ వీక్లో రాదు. అక్కడ సెకండ్ వీక్లో మీకు ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది వస్తుంది. అండ్ అప్పటిదాకా వెయిట్ చేయండి. అండ్ అడ్వాన్స్ అప్లై రిజల్ట్స్ తర్వాతనే ఈ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది వస్తుంది. అప్పటిదాకా అయితే వెయిట్ చేయండి. రిగార్డింగ్ ఫర్ ద గ్రేస్ మార్క్స్ కానీ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిగార్డింగ్ ఎనీథింగ్ ఫర్ ద గ్రేస్ మార్క్స్ ఆర్ for anything. So please subscribe to our channel, and thank you for watching, and thank you so much. బ్రో గ్రేస్ మార్క్స్ ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చా? 3-2 సప్లై రాసాక ఆఫ్టర్ రిజల్ట్స్ అప్లై చేసుకోవచ్చా బ్రో? లేకపోతే పర్టికులర్ టైం అనేది మెయిన్ థింగ్. గ్రేస్ మార్క్స్ అనేది పర్టికులర్ టైం ఏం లేదు. మీకు ఇప్పుడు 2024 బ్యాచ్ వాళ్ళకి ఒకసారి ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చిన తర్వాత మీరు కనుక మీ గ్రేస్ మార్క్స్కి ఎలిజిబుల్ అయితే మాత్రం ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. నో ఇష్యూస్. 3-2 సప్లీ మీకు కొన్ని సప్లీస్ ఉన్నాయనుకోండి, లైక్ 4. సో దట్స్ ఇట్ బ్రో. ఇంజనీరింగ్ గ్రాఫిక్స్కి గ్రేస్ మార్క్స్ పెట్టుకోవచ్చు. I got a 7 in internal, 24 in externals. Have only one subject. యాక్చువల్గా ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ అండ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేది ఒక చిన్న కన్ఫ్యూషన్ ఉంది, వెదర్ ఈజ్ సబ్జెక్ట్ ఆర్ ల్యాబ్ గురించి. ల్యాబ్స్కి అయితే గ్రేస్ మార్క్స్ అనేది పెట్టుకోకూడదు, అండ్ సబ్జెక్ట్కి మాత్రం పెట్టుకోవచ్చు. యూ క్యాన్ కీప్ సో బికాస్ అయితే కన్ఫ్యూజన్ ఉంది అందరికీ రిగార్డింగ్ ఫర్ ఇది. అండ్ మీకు 24 మార్క్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి మీకు ఎన్ని మార్క్స్ యాడ్ చేస్తారంటే లైక్ 9 మార్క్స్ యాడ్ చేస్తారు. 2+ మీకు 9 మార్క్స్ యాడ్ చేస్తే మీకు గ్రేస్ మార్క్స్ అనేది వస్తుంది. అండ్ ఒకసారి మీ కాలేజెస్లో వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళు చెప్తారు. అండ్ బ్రో గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ ఎప్పుడు వస్తుంది బ్రో? మా కాలేజ్ కూడా ఏం రెస్పాన్స్ అవ్వట్లేదు. అండ్ ఆల్రెడీ ఆగస్ట్ సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్లో మీకు ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది వస్తుంది ఆఫ్టర్ అడ్వాన్స్ అప్లై. సో అడ్వాన్స్ అప్లై తర్వాతనే మీకు ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది వస్తుంది. అప్పటిదాకా వెయిట్ చేయండి. అండ్ బ్రో గ్రేస్ మార్క్స్కి 3 సబ్జెక్ట్కే యాడ్ చేసుకోవచ్చా? ఎస్, యూ కెన్ అప్లై ఫర్ 3 సబ్జెక్ట్ ఆల్సో, బట్ మీకు ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది రావాలి. అండ్ ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చిన తర్వాతనే మీ కెన్ నో వెదర్ మీకు అప్లై అవుతుందా లేదా అని. బ్రో 4-1 మళ్ళీ ఎప్పుడు పెడతారు? ఆఫ్టర్ డిసెంబర్ టు జనవరి మధ్యలో మీకు 4-1 అనేది పెడతారు. సో ఇవన్నీ గైస్ వీడియోస్. ఈ వీడియోస్ ఎందుకు చేస్తున్నా అంటే, సో అందరూ యాక్చువల్గా సేమ్ డౌట్ అడుగుతున్నారు. సో అందుకే మ్యాక్సిమం నేను కామన్ వీడియో చెప్తే కొంచెం అందరికీ యూజ్ అవుతుందని అందుకే చేస్తున్నాను. సో వీలైన వాళ్ళు చూడండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.